శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వర్లు శ్రీ భరద్వాజ మహర్షుల వారి విధంగా చెప్తున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గం ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ తిరుమల కొండపై కాలు పెట్టడం సాధ్యం కాదు, స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వల్ల కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుతారు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు మహాలోభి, అంటే పిసినారి. ఎంత ఐశ్వర్యాలు సంపాదించినా కూడా అతని లోభితనకు అంతు లేకుండెను. ఐశ్వర్యం అంతా తన గొప్పే అని అనుకుంటూ విర్రవీగుతూ ఉండేవాడు. ఎంతటి వాళ్ళైనా ఈ అహంకారమే కదా అధపాతాళానికి తోసివేసేది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రతకథలు విందామని వెళ్ళింది. వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లం కట్టించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యాహ్నానికి వచ్చేసరికి ఎండ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందాం అనిపించి ఆ పక్క వీధిలోనే తన తండ్రి దుకాణం ఉంది కదా అని గుర్తొచ్చి ఆ దుకాణానికి వెళ్ళి ఆ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో వణికింది. కొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన దుకాణం కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుండి అందరూ బయటకు పరుగులు తీస్తున్నారు. అంటే దుకాణంలో నుండి అందరూ బయటికి పరిగెడుతున్నారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. అంటే ఆ పక్క దుకాణం దగ్గరే ఆగిపోయాయి. వీళ్ళ దుకాణానికి ఏం జరగలేదు. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమిటి ఈ విచిత్రం, ఏమిటి ఈ మాయ? ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న దుకాణం దగ్గర ఆగిపోవడం చూసి ఆశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించి చెప్పింది. తాను స్వీకరించిన ఆ ప్రసాదం మహత్యం వల్లనే
తన ప్రమాదం నుంచి బయటపడ్డట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వాళ్ళందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు. కనీసం మనం ఆచరించలేకపోయినా ఎవరైనా ఆచరిస్తుంటే వెళ్ళి చూసిన కథలు విన్నా కూడా మనకి ఆ ప్రసాదం తీసుకున్నా ఎంతటి అనుభవం కలుగుతుందో, ఎంతటి మంచి జరుగుతుందో చూస్తున్నారు కదా. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయం సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.